రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, మొట్టమొదట బంగ్లాదేశ్లో ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి దేశం వదిలి పారిపోయింది. షేక్ హసీనా వాజద్ భారతదేశానికి వచ్చింది. ఆ తర్వాత సిరియాలో 3-4 దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యంగా అత్యంత నిరంకుశంగా పరిపాలిస్తున్నటువంటి బషర్ అల్ అసద్ రాత్రికి రాత్రి ఒక విమానం ఎక్కి రష్యాకు పారిపోయాడు. రష్యాలో శరణార్థి జీవితం గడుపుతున్నాడు. పాకిస్తాన్లో నిన్న మొన్నటిదాకా రాజులాగా పరిపాలించిన ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైల్లో మగ్గుతున్నాడు. బయటకు వస్తాడా లేదా ఏమీ తెలియని పరిస్థితి. ఇప్పుడు ఈ జాబితాకి మరొక ఇస్లామిక్ పాలకుడు కూడా చేరాడు. దాదాపుగా చేరబోతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన దేశం వదిలి పారిపోయినట్టుగా దేశం లోపల దేశం వెలుపల చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. టర్కీని గత 25 సంవత్సరాలుగా తన ఇనుప గుప్పెట్లో పెట్టుకుని సెక్యులర్ మోడరేట్ దేశాన్ని మతతత్వ దేశంగా మార్చినటువంటి రషీద్ తయ్యబ్ ఎర్దోగాన్, టర్కీ పాలకుడు, టుర్కియే ఇప్పుడు దాని పేరు, ఆయన ఒక విమానంలో అంకారా దేశ రాజధాని నుంచి బయలుదేరి ఒక అన్డిస్క్లోజ్డ్ డెస్టినేషన్, ఎవరికీ తెలియని ప్రదేశానికి, అజ్ఞాత ప్రదేశానికి వెళ్ళిపోయారు. దేశంలో ఉన్నారా దేశం వెలుపల ఉన్నారా తెలియదు. దేశం వెలుపల వెళ్ళినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో అయితే ఎర్దోగాన్ దేశాన్ని వదిలి వెళ్ళినట్టుగా ప్రచారం జరుగుతుంది. అధికారిక కన్ఫర్మేషన్ రాలేదు. 25 సంవత్సరాలుగా తుర్కియేని తన గుప్పెట్లో ఉంచుకున్నటువంటి ఒక 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా, ఆ తరువాత తనకి ఎదురు ఎవరూ లేకుండా ఉండేందుకు రాజ్యాంగాన్ని మార్చేసి అధ్యక్ష తరహా పాలన తీసుకొచ్చినటువంటి ఎర్దోగాన్ రాత్రికి రాత్రి దేశం వదిలి విమానంలో వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? వెళ్ళిన వార్త గనక నిజమైతే, ఎందుకంటే సోషల్ మీడియాలో అయితే ఆయన పారిపోయినట్టుగా దేశం వదిలి వెళ్ళినట్టుగానే వస్తోంది. అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంతమటుకు రాలేదు. కారణం ఏంటంటే ఆయన ప్రజాదరణ కోల్పోయాడు. ప్రజల్లో ఆయన పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తోంది. లక్షలాది మంది ప్రజలు రాజధాని అంకారాలోను, దేశంలోని అతిపెద్ద పట్టణమైనటువంటి ఇస్తాన్బుల్లో ఊరేగింపు చేస్తున్నారు, రోడ్లను బ్లాక్ చేస్తున్నారు. ప్రభుత్వము బెదిరిపోయేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. ఇంతకీ తుర్కియాలో ఏం జరుగుతోంది? తుర్కియాలో రషీద్ తయ్యబ్ ఎర్దోగాన్ దేశాధినేత అవడానికి ముందు ఆయన ఇస్తాన్బుల్ మేయర్గా ఉండేవాడు. తుర్కియా మొత్తం జనాభా 6-6.5 కోట్లు ఉంటుంది. 6-6.5 కోట్లలో 1.5 కోటి అంటే దాదాపు 1/6 వంతు కన్నా ఎక్కువ ఇస్తాన్బుల్ నగరంలోనే ఉంటుంది. చాలా పెద్ద పట్టణం. ఇస్తాన్బుల్ మేయర్ అయినటువంటి వ్యక్తి దేశానికి పాలకుడు కావచ్చు. మన దేశంలో ఉత్తరప్రదేశ్కి ఏ స్థానం ఉందో, ఉత్తరప్రదేశ్ నుంచే దేశానికి పాలకులు వస్తారు. ఆ పార్టీ అధికారంలో ఉంటుంది. ఉత్తరప్రదేశ్ దేశ రాజకీయాలను నిర్ధారిస్తుంది. దాదాపుగా అలాగే ఇస్తాన్బుల్ 1.5 కోటి జనాభా ఉన్న ఇస్తాన్బుల్లో మేయర్గా ఎన్నికై 1998 నుంచి 2002 వరకు మేయర్గా ఉన్న తరువాత దేశాధినేత అయ్యారు ఎర్దోగాన్. ఆయన వచ్చిన తరువాత టర్కీలో ఉన్నటువంటి సెక్యులర్ విలువల్ని, మోడరేట్ ఉదారవాద భావాలన్నింటినీ తొలగించి పూర్తి కట్టర్ ఇస్లామీ వాదాన్ని తీసుకొచ్చారు. చర్చిలుగా ఉన్నటువంటి వాటిని పూర్తిగా బద్దలు కొట్టేసి హాగియా సోఫియా వంటి సుప్రసిద్ధమైనటువంటి చర్చిల్ని ఆయన ఏకంగా మసీదులుగా మార్చేశారు. పూర్తి ఇస్లామిక్ పరిపాలన తీసుకొచ్చారు. అసలు టర్కీలో ఒకానొక సమయంలో బుర్ఖా అనేది కనిపించేది కాదు. అలాంటిది బుర్ఖాల సంఖ్య పెరగడం మొదలైంది. మొత్తం మీద తనను తాను ఒక ఖలీఫాగా ఆయన అభివర్ణించుకుని ఒకానొక సమయంలో టర్కీ ప్రపంచం మొత్తానికి, ఇస్లామిక్ ప్రపంచానికి నాయకత్వం వహించింది ఖలీఫా టర్కీకి చెందినవాడై ఉండేవాడు. ఆ ఖలీఫా పరిపాలనను మొదటి ప్రపంచ యుద్ధం తరువాత బ్రిటిష్ వాడు తీస్తేనే మన దేశంలో కాంగ్రెస్ పార్టీ ఖిలాఫత్ ఉద్యమం చేసింది. గాంధీ గారి ఖిలాఫత్ ఉద్యమం ద్వారా ఈ దేశం మీదకి అన్ని సమస్యల్ని తీసుకొచ్చారు. అది వేరే కథ. ఇప్పుడు
అదే ఇస్తాన్బుల్ నుంచి విపక్ష పార్టీ అయినటువంటి సిహెచ్పి అనేటటువంటి పార్టీకి చెందినటువంటి ఎక్రెమ్ ఇమామోగ్లు అనేటటువంటి వ్యక్తి మేయర్గా ఎన్నికయ్యాడు. అంటే ఎర్దోగాన్కి ఒక సవాలు చేసేటటువంటి మొనగాడు తయారైనట్టు. 1.5 కోటి జనాభా ఉన్నటువంటి ఇస్తాన్బుల్ మేయర్ అయినటువంటి వ్యక్తిని దాదాపుగా సిహెచ్పి మిగతా విపక్షాలన్నీ కూడా ప్రతిపక్ష అభ్యర్థిగా ప్రకటించేటటువంటి ప్రయత్నం చేస్తున్న సమయంలోనే అతని మీద అక్రమ కేసులు బనాయించి ఎర్దోగాన్ అరెస్ట్ చేయించారు. ఈ అరెస్టుకు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేకత పెల్లుబికింది. ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు, పెద్ద ఎత్తున జనజీవనాన్ని స్తంభింపజేశారు. లక్షల మంది ప్రజలు రోడ్ల మీదకి రావడంతో అంకారా, ఇస్తాన్బుల్ వంటి పట్టణాల్లో జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. దీంతో ఇప్పటి వరకు ఎర్దోగాన్ పట్ల వ్యతిరేకత ఉండి భయంతో మాట్లాడలేని వాళ్ళందరూ రోడ్ల మీదకి రావడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఎర్దోగాన్ పరిపాలనలో ఆ మధ్య భూకంపం వచ్చింది టర్కీలో. ఆ తరువాత నుంచి టర్కిష్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. టర్కిష్ లీరా, వాళ్ళ కరెన్సీని లీరా అంటారు, లీరా యొక్క విలువ పడిపోతుంది. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, నిరుద్యోగం పెరుగుతోంది. వీటికి సమస్యలకు పరిష్కారము ఎర్దోగాన్ దగ్గర నుంచి రావటం లేదు. దీంతో ప్రజలలో ఎర్దోగాన్ పట్ల వ్యతిరేకత ఉంది. ఎర్దోగాన్కి ప్రత్యామ్నాయంగా, వికల్పంగా, పోటీగా ఇమామోగ్లు కనిపించేసరికి ప్రజలు ఆయన వైపు వెళ్తున్నారు. దీన్ని గమనించినటువంటి ఎర్దోగాన్ ఆయన్ని అరెస్ట్ చేయించారు. ఈ అరెస్టుకు వ్యతిరేకంగా ఇప్పుడు టర్కీలో ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. ఈ ప్రజా వెల్లువను చూసినటువంటి ఎర్దోగాన్ దేశం వదిలి పారిపోయారన్నటువంటి వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియా అయితే కన్ఫర్మ్ చేస్తోంది, కానీ అధికారికంగా ఇప్పటి వరకు కన్ఫర్మేషన్ ఏమీ లేదు. అంకారా నుంచి ఒక విమానము అజ్ఞాత స్థానానికి బయలుదేరింది, అందులో ఎర్దోగాన్ ఉన్నారు అని చెప్తున్నారు. ఎర్దోగాన్ దేశంలోనే ఉన్నారని చెప్పి ఆయన పార్టీ నాయకులు కూడా చెప్పటం లేదు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. టర్కీ చాలా ముఖ్యమైనటువంటి దేశం. ఎందుకంటే రష్యా తరువాత టర్కీ, ఏషియా, యూరప్ ఈ రెండు ఖండాలతో కలిసి ఉన్నటువంటి దేశాలు ఈ రెండే. రష్యా ఇటు ఏషియాతో ఉంటుంది, అటు యూరప్లోనూ ఉంటుంది. సరిగ్గా అదేవిధంగా టర్కీలో ఉన్నటువంటి మిగతా టర్కీ అంతా కూడాను సిరియాకి ఉత్తరాన ఉంటుంది. ఇది ఏషియాలో అంతర్భాగం, పశ్చిమాసియాలో అంతర్భాగం. కానీ ఈ ఇస్తాన్బుల్ దాని ఉత్తర భాగం ఏదైతే ఉందో ఇది బుల్గేరియా తోటి దీనికి సరిహద్దు ఉంటుంది, ఇది యూరప్లో ఉంటుంది. కాబట్టి టర్కీ అటు యూరప్లోనూ ఉంది, ఇటు ఏషియాలోనూ ఉంది. నేటోలో సభ్య దేశంగా టర్కీ ఉంది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, అమెరికాకి సంబంధించిన సైనిక కూటమిలో భాగస్వామి. కానీ యూరోపియన్ యూనియన్లో ప్రవేశం కోసం ప్రయత్నిస్తోంది. మరోవైపు బ్రిక్స్లో కూడా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తోంది. బ్రిక్స్లోకి రాకుండా భారత్ అడ్డుకుంటోంది. యూరోపియన్ యూనియన్ కూడా ఎర్దోగాన్ని రానివ్వటం లేదు. ఎందుకంటే ఆ కుదేలైన ఆర్థిక వ్యవస్థతో ఆ దేశం గనక వచ్చి కలిసినట్లయితే మొత్తం యూరోపియన్ యూనియన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని చెప్పి అడ్డుకుంటున్నారు. టర్కీ ముఖ్యంగా యూరప్కి, ఏషియాకి మధ్య నౌకా రవాణాకి ఇస్తాన్బుల్ ప్రధానమైనటువంటి కేంద్రం. కాబట్టి అక్కడ ఉండేటటువంటి పరిపాలకుడికి చాలా ప్రాధాన్యం ఉంటుంది, ప్రాబల్యం ఉంటుంది. అటువంటి చోట ఎర్దోగాన్కి వ్యతిరేకంగా ఇప్పుడు ప్రజా తిరుగుబాటు వచ్చింది. విపక్ష నేతను అంటే మేయర్ని అరెస్ట్ చేయటం ఏదైతే ఉందో ఇది తిరుగుబాటుగా భావించి ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు. దీంతో ఎర్దోగాన్కి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. మరొక నిరంకుశ మతోన్మాద నాయకుడు దాదాపుగా ఆయన చరిత్ర ఖతమైపోయినట్టే. ఎర్దోగాన్ వచ్చిన తరువాత టర్కీలో భారత వ్యతిరేకత బాగా పెరిగింది. కశ్మీర్ విషయంలో పదే పదే పాకిస్తాన్ని సమర్థిస్తూ వచ్చారు. అదేవిధంగా మలేషియా, టర్కీ, పాకిస్తాన్ కలిపి ఇస్లామిక్ దేశాల సమాఖ్యలో భారత వ్యతిరేక వాణిని వినిపించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఆర్మీనియా పైన అజర్బైజాన్ చేసే యుద్ధంలో ఆర్మీనియన్ క్రిస్టియన్ జనాభాని అణగదొక్కేందుకు టర్కీ తన వంతు పూర్తి సహాయం చేసింది. అదేవిధంగా బషర్ అల్ అసద్ని సిరియా నుంచి పారద్రోలే విషయంలో కూడాను టర్కీ పూర్తి సహకారం అందించింది. టర్కీ మద్దతుతో ఉన్నటువంటి జోలాని ఇప్పుడు సిరియాని పరిపాలిస్తున్నారు. కాబట్టి టర్కీలో అధికార మార్పిడి అంటే ఈ దేశాలన్నిటిలోనూ దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది.
ఒక ఇస్లామిక్ ఖలీఫాగా అవతరించాలనుకున్నటువంటి అర్దోగాన్ కళ్ళలైపోయినట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే అర్దోగాన్ 2014 ప్రాంతంలో రాజ్యాంగాన్ని మార్చి అధ్యక్ష తరహా పరిపాలన తీసుకొచ్చి ప్రతి వ్యక్తి 2 ఓట్లు వేసేలాగా చేసి ఓటు దేశాధినేత కోసము, 2వ ఓటు ఏ పార్టీకి ఓటేస్తారో ఆ పార్టీకి ఓటు వేసినటువంటి ఓట్లను లెక్కబెట్టి 6% కన్నా ఓట్లు ఎక్కువ వచ్చినటువంటి ప్రతి పార్టీకి సీట్లు కేటాయించడం జరిగింది. ఈ రకమైనటువంటి వ్యవస్థలో దేశాధినేతగా ఆయనే వచ్చారు, దేశంలో అధికార పార్టీగా ఆయన పార్టీ వచ్చింది, ఎదురు తిరిగిన విపక్షాలన్నింటినీ జైల్లో పెడుతూ వచ్చాడు. ఇప్పుడు ప్రజా తిరుగుబాటులో ఆయన పరిస్థితి ఏమిటన్నది ఎవరికి తెలిసి రావడం లేదు. మొత్తం మీద మరొక ఇస్లామిక్ పాలకుడు అధికారాన్ని కోల్పోయినట్టుగా అయింది. దేశం ఈరోజు అతను దేశాధినేత అవునో కాదో తెలియనటువంటి పరిస్థితి. అరెస్ట్ అయినటువంటి ఇమామోగ్లూని విడుదల చేస్తారా, అసలు ఏం జరుగుతుంది టర్కీలో, ఇది చూడాల్సినటువంటి సమయం. ఇది సరిగ్గా ఇదే సమయంలో టర్కీలో ఉన్నటువంటి కుర్దు ప్రజలు, ఇరాక్, సిరియా, టర్కీ ఈ 3 దేశాల్లో కుర్దు ప్రజలు ఉన్నారు. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత కుర్దు ప్రజలకి స్వాతంత్రం ఇస్తామని చెప్పి పాశ్చాత్య దేశాలు ప్రకటించాయి, కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. కాబట్టి ఈ కుర్దులు తిరుగుబాటు చేస్తారా? కాబట్టి టర్కీ కూడా సిరియా లాగా, ఇరాక్ లాగా, లెబనాన్ లాగా అయోమయంలో ఒక రకమైన అరాచక పరిస్థితుల్లోకి వెళ్తుందా అన్నది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.